హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి. ఇవాళది 11వ అధ్యాయం. ఏవైనా తప్పులు చదివితే క్షమించండి. 11వ అధ్యాయం మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధన చేస్తే చంద్రాయాన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులను కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివిన, విన్న కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తిని లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను విను. పూర్వం మందరుడనే విప్రుడు ఉండేవాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మశాలను చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలు అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒకరోజు మందరుడు పొరుగురులో పని చూసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్దను ఉన్న సొమ్మును అపహరించి, అది చూసిన నరకిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకుని తన గూడెం వైపుకు వెళుతున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతని మీద పడి చంపేసింది. ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గడ్రగొండలితో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారి మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని, హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదలు తీసుకువచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దాని వలన నీకు అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకు ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను, ఒత్తులు తెచ్చి మహర్షి తెచ్చి నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారో రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుదూతలు వచ్చి ఆమెకు పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెడుతున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు కల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు. విష్ణుదూతలు ఆమె ఆ సమయంలో నరకంలో యమదూతలను అనుభవిస్తున్న భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుడిని, పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు పడుతున్నారు, ఎందుకు హింసించబడుతున్నారు విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారాలను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన, దొంగతనం చేస్తూ నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్ములారా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై, పతిసేవ పారాయణురాలివై, ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలై, పుణ్యవంతురాలివై, నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పూర్ణిమ నాడు దీపదానానికి ఒత్తివేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిదని తెచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు. ఆ మాటలు విన్న మందరుడి భార్య పరమానందపడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్యఫలాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది. స్వయం అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తుంది. 11వ రోజు పారాయణం సమాప్తం. మనం 11వ రోజు పారాయణం కూడా పూర్తి చేసుకున్నామండి.
కార్తీక పురాణం వినడం వల్ల ఎంత మంచి ఫలితాలు ఉంటాయో చెప్పడం, చదవడం, చెప్పింది వినడం కూడా అంతే మంచి ఫలితాలు ఇస్తుంది. చదవలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారు విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శ్రద్ధగా వినాలి. ఏవైనా తప్పులు చదివితే క్షమించండి. కార్తీక పురాణంలో ఏ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలను ఇస్తుంది. దీపం దానం, అలాగే కార్తీక పురాణం వినడం, చదవడం, చెప్పడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.